మెజార్టీ ప్రజలు గ్రామాభివృద్ధిని ఆకాంక్షించినప్పుడు మాత్రమే, గ్రామాభివృద్ధిలో భాగస్వాములైనప్పుడు మాత్రమే అది వీలైనంత తొందరగా ఆ గ్రామం ఆ సమస్యలను అధిగమించి ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తెలంగాణలో చూసినట్టయితే అన్ని పాలసీస్ ని అండ్ లోకల్ గవర్నెన్స్ ని ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ కి ఇంప్లిమెంట్ చేసి మిగిలిన విలేజెస్ కి ఎగ్జాంపుల్ గా నిలిచిన విలేజెస్ ఏమైనా ఉన్నాయా? ఉంది. వరంగల్ లో గీసుగొండ మండల్లో గంగదేవిపల్లి అనే విలేజ్ ఉందన్నమాట. మనకి లోకల్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ 1993 లో ఇంప్లిమెంట్ అయినా 1995 నుంచే గంగదేవిపల్లి ఆ కాన్సెప్ట్ ని ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ వరకు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చింది. మనం పర్టికులర్ గా గంగదేవిపల్లి మీద ఫోకస్ పెట్టి ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళ మేజర్ అచీవ్మెంట్స్ 100% ఒక పర్టికులర్ థింగ్ ని అచీవ్ చేయడం అనమాట. వీటిల్లో మనకి 100% ఆల్కహాల్ ప్రొహిబిషన్ ఉంది, 100% లిటరసీ రేట్ ఉంది, 100% ఫ్యామిలీ ప్లానింగ్ ఉంది, 100% విలేజ్ లో అందరికీ ప్యూరిఫైడ్ వాటర్ వెళ్తుంది, 100% వీళ్ళు నవంబర్ లో ఖచ్చితంగా హౌస్ ట్యాక్స్ అనేది కలెక్షన్ జరుగుతుంది. విలేజ్ లో 100% మహిళా పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ 2 టర్మ్స్ కి జరిగినది. ఇలా 100% అనేవి వీళ్ళ అచీవ్మెంట్స్ లో చాలా ఎక్కువ ఉన్నాయి. సో గంగదేవిపల్లి లాంటి ఒక విలేజ్ ని అడ్మినిస్ట్రేషన్ ఈ విధంగా తీసుకురావడానికి ఒక స్ట్రాంగ్ సర్పంచ్ ఎంత వరకు అయితే కారణం అవుతారో పబ్లిక్ పార్టిసిపేషన్ అంతే కారణం అవుతుంది అనమాట. గంగదేవిపల్లిలో 1360 మెంబర్స్ ఉన్నారు విలేజెస్. ఆ 1360 మెంబర్స్ కి 26 కమిటీస్ ఉన్నాయి. ఆ 26 కమిటీస్ లో ఈచ్ కమిటీలో 10 మెంబర్స్ ఉన్నారు. అంటే దాదాపు 20% ఆఫ్ ది పాపులేషన్ యాక్టివ్ గా కమిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. అండ్ ప్రతి హౌస్ హోల్డ్ నుంచి ఒకరు కమిటీలో ఉండడం వల్ల ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కలెక్టివ్ గా తీసుకుంటారు. ఇంత ట్రాన్స్పరెన్సీ మనం ఒక విలేజ్ లో చూడడము గంగదేవిపల్లి మనం ఫస్ట్ టైం అనమాట. వీటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే కేబుల్ టీవీకి కూడా మనకు ఒక కమిటీ ఉంది విలేజ్ లో, లోన్ రికవరీకి ఒక కమిటీ ఉంది, పబ్లిక్ వైఫై పెట్టుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు, దానికి ఒక కమిటీ అరేంజ్ చేసుకున్నారు, డెవలప్మెంట్ కి ఒక కమిటీ ఉంది, వాటర్ కి ఒక కమిటీ ఉంది. సో ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ని వీళ్ళు ఇంకా డీసెంట్రలైజ్ చేసి ఈ గంగదేవిపల్లిలో పర్టికులర్ గా ఆ కమిటీస్ కి కూడా అటానమీ ఇచ్చారనమాట. అంటే సర్పంచ్ కి ప్రతి విషయం తీసుకెళ్లి మోయక్కర్లేదు. వాళ్ళు కావాలంటే చిన్న చిన్న వాటికి వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకునే అంత ఫ్రీడమ్ ఆ సర్పంచ్ ఆ విలేజ్ లో కల్పించారనమాట. ఇది గంగదేవిపల్లి గురించి. ఇలాగాని మీరు ఏదైనా విలేజెస్ చూసినా లేకపోతే మీకు తెలిసినా కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి.